హాయ్ గైస్, ట్రేడింగ్ సిరీస్లో అయితే ఇది థర్డ్ వీడియో. నిన్నటిది మొన్నటిది విత్డ్రాల్స్ ఇగోండి. 12,000 అదే 1200 అయితే మన డైలీ టార్గెట్ 1200 విత్డ్రాల్స్ పెట్టేస్తాం ఎప్పటికప్పుడు. చూడండి వచ్చేసినాయి 1200 నా అకౌంట్లోకి అయితే రిసీవ్ అయిపోయినాయి. మీరు కమ్యూనిటీ ట్యాబ్లో చూసుకోవచ్చు. వాళ్ళైతే 10,400 2 డేస్కి ప్లస్ 2% కూడా పెంచాను నేను. అది కూడా టార్గెటే. ఇప్పుడైతే 1200 టార్గెట్ చేయాలి అంటే 11,600 అవ్వాలి. USDBRLతో స్టార్ట్ చేస్తున్నాను. అప్పు తీసుకున్నాను. సిగ్నల్ 2%. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. 2% తీసుకున్నాను అప్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. కామెంట్స్ అయితే పెట్టడానికి మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. కామెంట్స్ నేను చదువుతాను, పెట్టండి. ఫస్ట్ ట్రేడ్ అయితే మనం ఆల్మోస్ట్ విన్ అయినట్టే. నెక్స్ట్ అయితే నేను డౌన్ తీసుకుంటాను నెక్స్ట్ ట్రేడ్ నేను డౌన్ తీసుకున్నాను గైస్. ఫస్ట్ ట్రేడ్ అయితే విన్ అయిపోయాం. నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఇప్పుడు అలా ఫస్ట్ కిందకి వెళ్ళింది అని అంటే ఆల్మోస్ట్ సిగ్నల్ అప్లోనే ఎండ్ అవుద్ది. అది అప్లో ఎండ్ అయితే నేను మళ్ళీ డౌన్ తీసుకుంటాను కదా. సిగ్నల్ డౌన్లో ఎండ్ అయితే ఓకే, మళ్ళీ 2% పెట్టి అప్ తీసుకుంటాను. అప్లోనే ఎండ్ అయింది, మళ్ళీ డౌన్ తీసుకుంటున్నాను నేను. 4% పెట్టి డౌన్ తీసుకున్నాను, చూశారు కదా. చూసారా కదా, సిగ్నల్ అయితే ఎంత కిందకి వెళ్ళిందో చూసారా. వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. వీడియో క్వాలిటీ అయితే ఎలా ఉంటుందో చెప్పండి. నేనైతే నెక్స్ట్ సిగ్నల్ అప్ తీసుకున్నాను. చూద్దాం ఎటు వెళ్తుందో సిగ్నల్. మ్యాక్సిమం మీరు మార్నింగ్ టైమే ట్రేడ్ చేసుకోండి. ఈవినింగ్ చాలా రిస్కీగా ఉంటుంది మార్కెట్. ఈవినింగ్ టైం ట్రేడ్ చేయొద్దు ఎవరు కూడా. నెక్స్ట్ సిగ్నల్ అయితే నేను డౌన్ తీసుకుంటాను.
డౌన్ తీసుకున్నాను. నెక్స్ట్ సిగ్నల్ అయితే డౌన్ తీసుకున్నాం గైస్, చూద్దాం ఏమవుతుందో. సిగ్నల్ అయితే అప్ వెళ్ళేటట్టు సిగ్నల్ అయితే ఉంది గైస్, చూద్దాం. ఎప్పుడైనా సరే మీరైతే 2% పెట్టుకోండి. డైలీ టార్గెట్ 2%, 35 డేస్కి మీ అమౌంట్ అయితే డబుల్ అయిపోతుంది. అలా పెట్టుకోండి టార్గెట్. అప్లో ఎండ్ అయింది, నేను మళ్ళీ డౌన్ వేసాను. మళ్ళీ డౌన్ ట్రేడే తీసుకున్నాను. 4% డౌన్ ట్రేడ్ తీసుకున్నాను నేను. ఇది 89% వస్తుంది గైస్. మనం ఇంకా దీంట్లో నుంచి ట్రేడ్ ఆపేయాలన్నమాట. ఈ 89 మనకు మినిమం 92 to 95 లోపు ఉంటాయి. ఆ ట్రేడ్సే తీసుకోవాలి. కేసు లేకపోతే ట్రేడింగ్ ఆపేయాలి. ఈ 89% దగ్గర మార్కెట్ మనకి తగ్గట్టు వర్క్ చేయదు. చూసారా, నేను 2 వేసాను, 2 నేను లాస్ అయ్యాను. అలాగే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. యూఎస్డి బీటీటీలోకి వచ్చాను. ఇప్పుడు అప్ తీసుకున్నాను నేను 2%. నేను అప్పు తీసుకున్నాను, ఏమవుతుందో చూద్దాం. చెప్పరా. మళ్ళీ అయితే అప్పు తీసుకున్నాను గైస్. మళ్ళీ సిగ్నల్ అప్పే తీసుకున్నాను. చూద్దాం 4% ఈసారి. ఇది కూడా అయితే మనం ఆల్మోస్ట్ లాస్ అయిపోయాం. నెక్స్ట్ కూడా నేను అప్పే తీసుకుంటాను. 10% పెట్టి అప్ తీసుకుంటున్నాను. అప్ అయితే తీసేసుకున్నాను. మీరు ఎవరో లోన్లు తీసుకుని అయితే ట్రేడింగ్ చేయొద్దు. మీ పర్సనల్ ఇన్కమ్ ఉంటేనే ట్రేడింగ్ చేసుకోండి. ఇదైతే ఆల్మోస్ట్ మనం గెలిచేటట్టే ఉన్నాం. మనం ఈ ట్రేడ్ అయితే గెలిచేసాం గైస్.
నేనైతే 50 దగ్గర డౌన్ తీసుకున్నాను ట్రేడ్ మళ్ళీ 2%. మీరైతే జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలి. ఎప్పుడు లాస్ అవుతామో తెలియదు. మళ్ళీ నేను అప్పే తీసుకున్నాను, 45 దగ్గర అప్పు తీసుకున్నాను ట్రేడ్. చూద్దాం. 45 దగ్గర తీసుకున్నాను నేను, 45 దగ్గర. నెక్స్ట్ సిగ్నల్ 45 దగ్గర మనది ఎండ్ అయినట్టు. అప్పుడు దాకా మనం చూస్తూ ఉండాలి. అలాగా మధ్యలో ఏం అది కిందకి వెళ్ళిపోయిందని మీరు ఏం బాధపడకూడదు. ఎందుకంటే ఎప్పుడు అప్ అవుతుందో చెప్పలేము, ఇప్పుడు డౌన్ అవుతుందో కూడా చెప్పలేము. అలాగని టెన్షన్ తీసుకోవద్దు. నెక్స్ట్ 4% పెట్టుకుని వేసుకోండి. మీకు 2% డైలీ టార్గెట్. దాన్ని హిట్ అయ్యేదాకా 2% టార్గెట్. మీరు 10,000 ఉంటే 2% అయితే 1% 2 వేసుకోవచ్చు ట్రేడ్స్. అప్పుడు మనకు అసలు ప్రాబ్లమే ఉండదు. మళ్ళీ ఇప్పుడు డౌన్ వేసాను నేను, 42 దగ్గర డౌన్ వేసాను. సిగ్నల్ అయితే డౌన్కి వెళ్తుంది, చూడొచ్చు మీరు. సిగ్నల్ అయితే డౌన్కి వెళ్ళింది. 42 దగ్గర డౌన్ ఉంటే మనం విన్ అయినట్టు. మనం విన్ అయిపోయాం గైస్ ట్రేడ్. ఇంకా మనకి ఇంకా 400 వస్తే మనం టార్గెట్ రీచ్ అయినట్టు, 1200. 30 దగ్గర నేను డౌన్ అయితే తీసుకున్నాను ట్రేడ్. ఎప్పుడు కూడా లోన్లు తీసుకొని అయితే ట్రేడింగ్ చేయొద్దు. మీ దగ్గర మీకు ఒక ఇన్కమ్ ఉంటేనే ట్రేడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా, లేకపోతే లాస్ అయిపోతారు. నేను 30 దగ్గర అయితే వేసాను డౌన్. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఇది కూడా విన్ అయిపోతే నేను అప్ తీసుకుంటాను. నెక్స్ట్ ట్రేడ్ నెక్స్ట్ సిగ్నల్ తీసుకుంటాను ఈసారి. మధ్యలో 30 సెకండ్స్ దగ్గర అయితే ఎప్పుడు తీసుకోవద్దు. విన్ అయిపోయాము. ఇందాక ట్రేడ్ అయితే మనం విన్ అయిపోయాం. మీరు బ్యాలెన్స్ చూసుకోవచ్చు అక్కడ. ఇంకా ఒకటి విన్ అయితే విన్ అయిపోయినట్టే, మన టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. నేను అప్పేస్తాను గైస్, నెక్స్ట్ సిగ్నల్ అప్పేస్తాను నేను.
లాస్ట్ మినిట్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు కంగారు పడిపోయి ముందే వేయొద్దు, లాస్ట్ మినిట్లో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే ఇంక రివర్స్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ సిగ్నల్ నేను మళ్ళీ అప్ తీసుకున్నాను, మళ్ళీ అప్పే తీసేసుకున్నాను. ఇప్పుడు దాకా 2 అప్స్ తీసుకున్నాను, 2 లాసింగ్లోనే నడుస్తున్నాయి. ఇది అప్ అయితే వెళ్తుంది, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. మన అమౌంట్ అయితే మనకు వదిలిపెట్టింది. మళ్ళీని 4% పెట్టి నేను అప్ తీసుకున్నాను. ఇప్పుడు 51 దగ్గర 4% పెట్టి అప్ తీసుకున్నాను. వీడియో టైమింగ్స్ మీకు ఏ టైమింగ్లో కావాలో చెప్పండి గైస్. మీకు ఏ టైమింగ్లో కావాలంటే ఆ టైమింగ్లో పెడతాను నేను. ఎక్కువ ఏ టైమింగ్ కామెంట్స్ వస్తే ఆ టైమింగ్లో పెడతాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఈ 3లో ఏ టైమింగ్లో కావాలో చెప్పండి. ఇప్పుడు అప్లోనే అయిపోయేటట్టు ఉంది ట్రేడ్. అప్లోనే ఉంది ప్రజెంట్ అయితే. మనం అయితే టార్గెట్ రీచ్ అయిపోయాం గైస్. రీచ్ అయిపోయాం. నేను 1200 అయితే మళ్ళీ విత్డ్రాల్ పెట్టేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను. మీరు ఎప్పుడు కూడా లోన్లు తీసుకొని అయితే ట్రేడింగ్ చేయొద్దు. లోన్లు తీసుకొని ట్రేడింగ్ చేస్తే మీరు లాస్ అయిపోతారు, చెప్తున్నాను. లాస్ అయితే రికవరీ చేసుకోలేము. నాది 30,000 లాస్ అయ్యాను నేను కూడా. ఇప్పుడు ఈ 10,000తో మళ్ళీ స్టార్ట్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. డైలీ 1200 కదా టార్గెట్. ఇప్పుడు 30,000కి ఈ రోజుతో కలిపి 3,000 అయింది. ఇది 3rd డే, డే 3 అనమాట ట్రేడింగ్లోని. నా 1200 టార్గెట్ అయితే నేను రీచ్ అయిపోయాను. చూసుకోవచ్చు మీరు. నేను 1200 విత్డ్రాల్ పెడతాను. ఇప్పుడు 10,400 ఉంటుంది అకౌంట్లోని. నేను పర్సనల్గా ఇంకో 2% పెంచుకుంటాను. ఎందుకంటే 35 డేస్కి ఇదే 2% పెంచుతా పోతే, డైలీ 2%, 35 డేస్కి డబుల్ అవుద్దని నేను చెప్పాను కదా. అది మీకు చూపించడానికి నేను డైలీ 2% పెంచుతా పోతాను. ఓకేనా? ఓకే గైస్, అయితే ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను. బాయ్ గైస్ అందరికీ.